సార్ చెప్పండి, మావోయిస్ట్ పార్టీలో ఇప్పటికే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలను చంపేసినాం కాబట్టి ఇంకా మావోయిస్ట్ పార్టీ కూడా ఉండదు, నక్సలైట్లు అంతా అయినట్టే అని చెప్పేసి అమిత్ షా ప్రభుత్వం ఎవరైతే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో ఆయన వాళ్ళ ప్రభుత్వం అంటున్నారు. దీన్ని మన అంటే నిజంగానే నక్సలైట్ లో అంతమైపోయారా, మావోయిస్ట్ పార్టీ అంతమైంది అనుకోవచ్చా? వాస్తవానికి 2014 తర్వాత భారతదేశానికి స్వాతంత్రం అనేది పోయింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట, 2014లో ఎన్డీఏ గెలిచిన తర్వాత నుంచి మహిళల మీద, అదేవిధంగా ఆదివాసుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద, యువకుల మీద, అదే విద్యార్థుల మీద, ముఖ్యంగా మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కానీ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి ఎక్కడ ఎవరు భయపడేది లేదు, ఎక్కడ బాధపడేది లేదు. వాళ్ళ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యమాలు కేవలం అణచివేత మాత్రమే, ఎక్కడైతే అణచివేత జరుగుతుందో అక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదో ఈ రోజు మావోయిస్టులను చంపినంత మాత్రాన ఎక్కడ ఆగిపోయే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా కేవలం ఏంటంటే ఆదాని అంబానీల ఆస్తులు పెంచాలి, వాళ్ళ దోస్తుల్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇక్కడ మావోయిస్టులను చంపినంత మాత్రం ఎక్కడ భయపడి ఉండదు. ఆల్రెడీ మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఈ మహాధర్నాలు ఇంకా చలో రాజ్భవన్ లాంటివి ఎంతవరకు ప్రభుత్వాన్ని కదిలించదలుచుకుంటాయి? మీకు తెలిసిన విషయం ఏంటంటే పంజాబ్ లో చేసిన రైతు ఉద్యమం మనకు అందరూ గుర్తుంటాయి. ఎందుకంటే రైతులు దాదాపు సంవత్సరాల కాలం పాటు ఉద్యమాలు చేయడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే కోడ్లు ఉన్నాయో, ఏదైతే కనీస మద్దతు అడిగిందో ఆ విధంగానే ఈ ఉద్యమం చిన్నదైన పెద్దనే కాదు, ఉద్యమం జరిగిన ఖచ్చితంగా ఆ ఉద్యమం ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మేము ఆ ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. ఉద్యమాల ఫలితంగానే మనం పోరాటం ఫలితంగానే ఏదైనా సాధించాలని తెలియజేస్తున్నాం.